ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు అందించే సందేశంలో, బిడ్డా, ఈ అనంత కోటి విశ్వంలో ఈ వాక్యాలను నువ్వు శ్రద్ధగా ఆలకించు. లోకమనే మాయాజాలంలో చిక్కుకొని కంటికి కనిపించేటువంటి ఈ వాక్యాలను నువ్వు శ్రద్ధగా ప్రతి నరుడికి దేవునిగా భావించి నీ సర్వస్వాన్ని వారి ముందు ఉంచి గుడ్డిగా ప్రతి ఒక్కరికి కూడా నమ్మే అజ్ఞానపు పొరపాట్లను నువ్వు ఇకనైనా ఆపివేయి. ఈ కలియుగంలో మనుషుల హృదయాలు అనేటివి కఠినంగా మారాయి. ఎవరినైతే నీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మావో, ఎవరి కోసమైతే నీ సుఖాలను, సంతోషాలను త్యాగం చేశావో, వారే ఈరోజు నిన్ను నట్టేట ముంచి నీ వెనుక నువ్వు నవ్వుకుంటూ ఉన్నారు తల్లి. అలాగని ఈరోజు ఈ బాబాగారు ఈ ఈ తన మనుషుల మధురమైనటువంటి మాటల వెనుక ఉన్న కుటిల బద్ధుతులను నువ్వు నీ అమాయకత్వం వల్ల గ్రహించలేకపోయావు. నీ సద్గురువైన నేను నీ అంతరంగంలోని వేదనను చూసి చలించిపోయి ఈరోజు నీ ముందుకు వచ్చాను. నువ్వు అందరినీ నీలాగే పవిత్రమైనటువంటిగా, మనసు ఉన్నవారిగా భావించడం వల్లే ఈరోజు ఇంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్నావు తల్లి. ఇలాగా నువ్వు నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి బొట్టుకు కారణం నువ్వు చేసిన గుడ్డి నమ్మకమేనమ్మా. గుర్తించుకో. ఇకనైనా మేలుకొని నీ వివేకానికి పదును పెట్టు. బిడ్డా, బాబా మన మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది అని నువ్వు ఎప్పుడైతే సంపూర్ణ హృదయంతో నమ్మగలుగుతావో, విశ్వసించావో, అప్పుడే ఈ సంసార సాగరంలో కష్టాల సుడిగుండాల నుంచి నిన్ను గట్టెక్కించే బాధ్యతను నేను స్వీకరిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే నీ చుట్టూ ఉన్న శత్రువుల ముసుగులు తొలగి నీ జీవితాన్ని కాపాడుకునే దివ్య మార్గం ఏమిటో నీకే స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నీ అంతరంగంలోని రహస్యాలను, నీ కుటుంబ విషయాలను, నీ ఆర్థిక బలబలాలను ఇతరుల ఎదుట ఉంచి వారిని గుడ్డిగా విశ్వసించడం. నీకు అత్యంత ఆప్తులుగా ఉన్నా కూడా నీ శ్రేయోభిలాషులుగా నటిస్తూనే నీ బలహీనతను తెలుసుకొని సమయం వచ్చినప్పుడు నిన్ను సమాజంలో తలవంచుకునేలాగా చేస్తారమ్మా. ఈ సృష్టిలో నమ్మదగినవాడు కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే అని, మనుషుల బంధాలు కేవలం అవసరాల చుట్టూ తిరిగే తాత్కాలిక నీడలని కూడా తెలుసుకోవాలి. నీ హృదయ కవాటాలను కేవలం నా ముందే తెరవాలి, లోకపు నరుల ముందు కాదు. బిడ్డా, నా ద్వారకామాయి నుండి వెలువడే పవిత్రమైన ఉదారాలను, నీ పూర్వ జన్మ కర్మలన్నింటినీ దహించి వేసినప్పుడు నువ్వు ఏ నరుడి దయాభిక్ష కోసమో, తాత్కాలిక బంధాల కోసమో ఎందుకు అల్లాడిపోతావు? నువ్వు కేవలం నా పాదాలను ఆశ్రయించు తల్లి. నీ సర్వస్వాన్ని నేను చూసుకుంటాను. మనుషులు ధనము ఉన్నప్పుడు ఒకలాగా, ధనం లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తారు. నువ్వు ఐశ్వర్యంతో తొలతూగుతున్నప్పుడు నీ చుట్టూ చేరి భజన చేసేవారంతా కూడా ఒక్క కష్టం రాగానే ముఖం చాటేస్తారమ్మా. ఇది లోహ సహజమైన స్వభావం తల్లి. దీనిని నువ్వు వివేకంతో గ్రహించాలి. లోకంలోని స్వార్థపరులు నిన్ను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నారని నేను ముందే గ్రహించి నిన్ను రక్షించడానికి ఈ దివ్య హెచ్చరికను హెచ్చరిస్తున్నాను. నా మాటలను కఠినంగా అనిపించిన అవి నీ భవిష్యత్తు సర్వరక్షలతో కాపాడే బ్రహ్మాండమైన కవచాలు అని మరొక బిడ్డ. బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది అని నేను నీకు ఇచ్చే ఈ బోధనలు నీ భవిష్యత్తు బంగారుమయం చేయడానికి నేను వేస్తున్న రక్షా కవచాలు.
ఈ వీడియో చివరి వరకు చూస్తేనే లోకంలోని కుటిల బుద్ధులు మాయాజాలాన్ని ఎలా ఛేదించాలో నీకే తెలుస్తుంది. నువ్వు ఇతరులకు సహాయం చేయడం, దయాగుణంతో నడుచుకోవడం ఉత్తమమైన క్షణమే. కానీ నీ ఆత్మగౌరవాన్ని, నీ కుటుంబ క్షేమాన్ని పణంగా పెట్టి ఇతరులకు సర్వస్వాన్ని దారబోయడం పరమ మూర్ఖత్వం అవుతుంది తల్లి. నీ త్యాగాన్ని చేతగానితనంగా చేసే ఈ సమాజంలో నువ్వు సింహంలాగా బ్రతకాలి. ఎవరి ఎదుట నీ కన్నీళ్లను కార్చి విలువ తగ్గించుకోవద్దు. నువ్వు నా బిడ్డవు. నువ్వు ఎల్లప్పుడూ తల ఎత్తుకొని గర్వంగా జీవించాలన్నదే నా సంకల్పం అమ్మా. శత్రువుల కుతంత్రాలను తిప్పుకొట్టే ఆత్మస్థైర్యాన్ని నింపుకో బిడ్డ. నా దివ్య రక్షణ నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఏ మాయ మాటలకు లొంగిపోవు. నీ జీవితాన్ని అంధకారం చేసుకోకు. జాగ్రత్తగా ఉండు తల్లి. నీ బుద్ధిని, వివేకాన్ని నా నామస్మరణతో పదును పెట్టుకో. ఈ కలియుగంలో సాధువుల వేషంలో, సజ్జనులు ముసుగులో తిరిగే శకుని పాత్రలు ఎందరో ఉన్నారు తల్లి. వారు నీ భక్తిని, నమ్మకాన్ని ఆసరగా చేసుకొని నిన్ను నిలువున ముంచడానికి చూస్తారు. అందుకే గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు అని చెప్పేది. నీ అంతరాత్మలో కొలువై ఉన్న నన్ను నమ్ము. నేను గురువును, తండ్రిని, దైవాన్ని. నీ మాటలను విశ్వసించి నీ అడుగుజాడలను జాగ్రత్తగా వెయ్యి. లోకపు మాయ మాటలను కీర్తిపాటు చేసుకోవద్దు తల్లి. బిడ్డా, మనం మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది తల్లి. ఇలాగా బాబాగారు మన కోసం ద్వారకామాయిలో కూర్చొని విశ్వాసాన్ని విశ్వసించే శాసించే ఈ సాయి మాటలను చివరి వరకు అదే దుఃఖ సాగరంలో మునిగిపోతావు. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీ గ్రహస్థితిని మార్చే ఆ పరమ సత్యం నీకే బోధపడుతుంది తల్లి. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నడిచే సన్మార్గం నిన్ను ఎప్పటికీ కాపాడుతాయి. పరాయి వ్యక్తులకు నీ కష్టార్జితాన్ని, ధనాన్ని అప్పుగా ఇచ్చి తిరిగి రాక మానసిక ప్రశాంతతను కోల్పోయే పెద్ద పెద్ద పొరపాట్లను అస్సలు చేయకు. కాలం చాలా విలువైనది. దానిని ఇతరుల వ్యర్థమైన ముచ్చట్ల కోసం కాకుండా నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నా సేవల కోసం ఉపయోగించుకో. అప్పుడే నీ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. బిడ్డా, నీ హృదయ కమలంలో నా పాదముద్రలను గట్టిగా ప్రతిష్ఠించుకో. ఈ లోకపు తాత్కాలిక బంధాలన్నీ కూడా శాశ్వతమైనది. కేవలం నా సాయి తత్వమేనని గ్రహించి నడుచుకో. నువ్వు పడిన కష్టాలన్నీ, అనుభవించిన నిందలన్నీ నాకు తెలుసు. నువ్వు పడిన ప్రతి అవమానానికి ప్రతిఫలంగా లభిస్తుంది. కానీ నేను చెప్పే ఈ నియమాలను జాగ్రత్తగా పాటించు. మళ్ళీ మోసపోయే ప్రమాదం ఉంది. నరుడు నమ్మక ద్రోహి కావచ్చు, కానీ ఈ నారాయణుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడు. నీ ఒంటరితనంలో నేను నీ వెంట ఉండి నిన్ను కాపాడుతాను. బిడ్డా, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. ద్వారకా మాయిలో కూర్చొని విశ్వాసాన్ని శాసించే ఈ సాయి మాటలను నువ్వు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ అదే దుఃఖసాగరంలో మునిగిపోతావు. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే నీ గ్రహస్థితిని మార్చే ఆ పరమ సత్యం నీకే బోధపడుతుంది. సమాజంలో నిన్ను పొగిడేవారు పొంగిపోవద్దు. నిన్ను నిందించే వారిని చూసి కృంగిపోవద్దు. ఈ రెండు పొరపాట్లు మనిషికి ఆధ్యాత్మిక లౌకికంగా నాశనం చేస్తాయి. నువ్వు ఎల్లప్పుడూ సమస్థితిలోనే ఉంటూ నాపై నీ భక్తికి స్థిరంగా ఉంచుకోవాలి. నీ వివేకమే నన్ను మరువకు. ఎవరి ఎదుట నీ బలాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దు. బిడ్డా, సచ్చిదానంద రూపం నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. నువ్వు ఏ అల్పుల ఆశ్రయం కోసం ప్రాకులాడవద్దు. ధైర్యంగా ఉండు. నీ కష్టాల సంకెళ్లను తెరిచే సమయం ఆసన్నమైందమ్మా. ఇదండి మన బాబాగారు మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.